బంగాళదుంప, క్యారెట్, తోటకూరతో ఫ్రై చేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం సరేనా. తోటకూర, క్యారెట్, బంగాళదుంప, అలాగే కోడిగుడ్లు, నూనె, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇక్కడ వచ్చి కొబ్బరి, చిల్లుపాయ కారంలా దంచుకోవాలి. అలాగే పసుపు, ధనియాల పొడి, వీటన్నిటితో మనం రెసిపీ చేసుకున్నాం సరేనా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాము. అలాగే చిన్న బాండీ పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్లు నూనె వేసుకున్నాం. ముందు ఎగ్ ఫ్రై చేద్దాము. నూనె వేడెక్కని ఇప్పుడు 2 ఎగ్స్ కొట్టుకున్నాం. ఇట్లా కలుపుతాము. ఇట్లా పొరుగులాగా చేసుకున్నాం. ఇది ఇంకా రెడీ అయిపోయింది. పొరుగులాగా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని నూనె పోసుకున్నాం. సరిపడంత నూనె పోసుకున్నాం. 5 స్పూన్ల నూనె. నూనె వేడెక్కని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. ఇట్లా తిప్పుదాము. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇట్లా కలుపుకున్నాం. ఉల్లిపాయ వేగింది కదా, కరివేపాకు వేసుకున్నాం. ఇట్లా కలిపించుకున్నాము. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాం. ఇట్లా కలిపిన తర్వాత కొద్దిగా మగ్గనిద్దాం సరేనా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం సరిపడంత. అలాగే తోటకూర కూడా వేసుకున్నాం. ఇట్లే మగ్గనిచ్చుకున్నాం. తోటకూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ అంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి. తోటకూరని ఇట్లా కలిపించుకున్నాము. ఇట్లా మగ్గాలి బాగా. ఇప్పుడు క్యారెట్, తోటకూర వేసాం కదా, అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్నాం. ఇట్లాగే మగ్గనిచ్చుకున్నాము. వాటర్ లేకుండా నీట్గా ఇట్లా తీసేయండి. ఇట్లా బాగా కలిపించుకున్నాము ముక్కల్ని. మూత పెట్టకుండా ఇట్లా మగ్గనిచ్చుకోవాలి. లేకపోతే మూత పెట్టామంటే వాటర్ దిగి కూరలాగా వచ్చేసింది అనమాట. అట్లా కాకుండా మనం ఇట్లా ఫ్రై లాగా చపాతీలోకి నంచుకోవడానికి బాగుంటుంది. ఇట్లా కొంచెం 1 నిమిషం మగ్గనిద్దాం. బాగా మగ్గింది కదా, దీంట్లో పసుపు వేసుకున్నాము సరిపడంత. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇట్లా కలిపిద్దాము. అలాగే ఏదైతే ఉందో కారం, కొబ్బరి, చిల్లుపాయ ఇవి కూడా వేసుకున్నాం.
చిల్లిపాయ కారం ఇట్లా బాగా కలిపిపుకున్నాం కరిగిన దాకా. ఇట్లా బాగా కలిపిపుకున్నాం కలిసిన దాకా. ఇప్పుడు కొబ్బరి చిల్లిపాయ కారం వేసి కలిపాం కదా, కలిసిపోయింది. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం. అలాగే ఏదైతే ఎగ్ ఫ్రై లాగా చేసుకున్నామో అది కూడా దీంట్లో కలిపేద్దాం. ఇట్లా బాగా కలిపిపుకున్నాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం, సరేనా? ఇంకా రెడీ అయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నాం. ఇంకా చల్లుకొని కొద్దిగా 1 నిమిషం అట్లా ఉంచేసి దింపేద్దాం, సరేనా? ఇట్లా కలిపిపుకొని 1 నిమిషం అట్లా ఉంచుదాం. ఇంకా రెడీ అయిపోయింది ఫ్రై. ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా పక్కన పెట్టుకున్నాం బాండి, సరేనా? ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు చపాతీ పిండి తీసుకున్నాం. ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నాం. అలాగే కొద్దిగా కూడా తీసుకున్నాం. ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నాం. ఇట్లా చపాతీ రుద్దుకున్నాం. ఇట్లా రౌండ్గా చేసుకొని తీసి ఇంక పక్కన పెట్టుకున్నాం. వేసుకున్నాము. అలాగే చపాతీ వేద్దాం. ఇంకేమంటే మళ్ళీ ఇట్లా తిప్పేసుకున్నాం. ఇట్లా మళ్ళీ తిప్పుదాం. ఇట్లా ఏమిటంటే తిప్పుకోవాలి, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చపాతీ చేశానో అది ఇప్పుడు ఫ్రై దీంట్లో వేద్దాము. ఇట్లా ఏదైతే నేను చేశానో రెసిపీని ఇట్లా వేసి ఇట్లా రోల్ లాగా ఇట్లా పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇట్లా తీసుకొని ఇట్లా రోల్స్ లాగా చేసి, పిల్లలు కనుక చపాతీలు ఇట్లా ఫ్రై చేసి ఇట్లా రోల్స్ లాగా చేసి పిల్లలకి ఇస్తే మాత్రం చక్కగా ఆటోమేటిక్గా తినేస్తారు, సరేనా? ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఇలా నేను చూపించిన విధంగా చేసేయండి, సరేనా? ఓకే, బాయ్.